నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. దుర్గామాత ఆశీస్సులు రామకుండం ప్రజలపై ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం గోదావరికని జవహర్ నగర్ ప్రాంతంలోని జయదుర్గాదేవి ఆలయంలో దుర్గామాత భవానీ భక్తులకు అన్నదానం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గాదేవి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అన్నారు. అమ్మ దయతో రామకుండం ప్రజలకు అండగా నిలుస్తారని హామీ ఇచ్చారు. ఈరోజు దేవీ నవరాత్రుల సందర్భంగా దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మన గోదావరిఖని పట్టణంలోని ఈ స్టేడియం వద్ద ఉన్నటువంటి జయదుర్గాదేవి అమ్మవారి గుడిలో అన్నదానం చేస్తారని చెప్పేసి నేను మొక్కుకోవడం జరిగింది. దానికోసమే ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు ఒక 500-600 మంది భక్తులు వచ్చారు, అమ్మవారి భవానీలు వచ్చారు. వాళ్ళందరికీ కూడా భక్తి శ్రద్ధలతో మేము వడ్డించడం జరిగింది. అలాగే గడిచినటువంటి ఒక 5-6 ఏళ్ల నుండి కూడా ఈ టెంపుల్లో మన మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు కొప్పులేశ్వరన్న గారు ఇక్కడికి వచ్చేసి గత 36-37 సంవత్సరాలుగా ప్రతి నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి వచ్చి పూజలు చేయడం ఒక ఆనవాయితీ. మరి వారిని చూసి, వారి భక్తిని చూసి ఖచ్చితంగా మనం కూడా భక్తి బాటలు నడవాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ గోదావరిఖని పట్టణంలో ఉన్నటువంటి భవానీలందరినీ కూడా పిలిపించుకొని వాళ్ళకి మరి భోజనం వడ్డించడం, ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం అనేది నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ మనం చేపడుతున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ సంతోషంగా ఉండడం వల్ల మాకు కూడా కొంత మంచి జరుగుతుందని చెప్పేసి ఆలోచించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ మరొకసారి నా తరఫున, నా సతీమణి తరఫున ధన్యవాదాలు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో వివిధ గ్రామాలలో తెలంగాణ సాంప్రదాయానికి ప్రతిబింబమైన బతుకమ్మ పండుగ రంగురంగుల పువ్వులతో బతుకమ్మలు పేర్చి కన్నుల పండుగ గ్రామాలలోని ఆడపడుచులందరూ కలిసి సద్దుల బతుకమ్మ ఆట పాటలతో కలిసిమెలిసి పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.
పట్టుకోమని అరే పట్టుకోండి పట్టపడి ఊళ్ళో కాలక్కడ ఏం కాదు ఏమైనా పనికి రాబే ఇంకా రారా మొద్దులు ఉన్నారు అంత ఇప్పుడు తీర్థ ప్రసాదం తర్వాత మీ పిల్లలందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. అటువంటి తేనెను అందరూ కూడా స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మీ అందరికీ సద్బుద్ధి కుందనాలో
నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామంలో దళిత బిడ్డలు బతుకమ్మ పండుగ వేడుకలు డీజేలతో చిన్న పెద్ద మహిళలు కలిసి కోలాటాలు ఆడుతూ అడుగులు వేస్తూ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు పిల్లలు పాల్గొన్నారు. మళ్ళీ తెలంగాణ మీడియా తాగుతుంది మీరు వస్తారు రౌండ్ వేయాలి రౌండ్ వేయాలి దారినమ్మ దారిపోయిక ఎప్పుడు దారిపోయిక రామగుండం నియోజకవర్గంలో దుర్గామాత అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నేడు మహిషాసురమర్దిని అవతారంలో దర్శనమిచ్చిన దుర్గామాత అమ్మవారిని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి దర్శించుకున్నారు. లింగాపూర్, రామగుండం మార్కెట్ ఏరియా, అయోధ్యనగర్, 8 ఇంక్లైన్ కాలనీలోని పలు మండపాలలో కొలువుదీరిన అమ్మవారి విగ్రహాలను దర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రాంతీయ ప్రజలతో కలిసి ప్రార్థనలు చేశారు. సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులతో సమాజంలో శాంతి,
ఐశ్వర్యం, ప్రజలందరికీ ఆరోగ్యం, సుఖ సంతోషాలు కలగాలని కోరుకున్నారు. అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది చాలా గొప్ప విషయం. వారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరి సపోర్ట్ల ద్వారా. అందరికీ తెలుసు, ఇప్పుడున్న పరిస్థితులలో యువకులు అంటే పొద్దున్న లేస్తే వారి ఎంజాయ్మెంట్ కోసం వారు ఆలోచన చేస్తారు. కానీ ఒక మంచి ఆధ్యాత్మికతని ఈ ఊర్లో మన లింగపూర్ గ్రామంలో మంచి ఆధ్యాత్మికతని సంచరించుకోవడం కోసం ఈ రకంగా వారు ముందుకొచ్చి ఒక టీమ్ గా ఏర్పడి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడం అనేది చాలా గొప్ప విషయం. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ వారి విగ్రహదాత వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు విజయ్ అయ్య గారు చాలా మంచిగా పూజ చేస్తారు. సరే, అయ్యగారు అందరూ కూడా పూజలు చేస్తారు, అది గొప్ప విషయం. మన దగ్గర కూడా చాలా మంది అయ్యగారు, రామాచారి గారు కావచ్చు, తర్వాత మురళీధర్ శర్మ గారు కావచ్చు, నారాయణ గారు కావచ్చు, ఎప్పుడు కూడా మన గ్రామంలో పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. విజయ్ గారు అద్భుతంగా వారు పూజ చేయడమే కాకుండా మంచి అంటే గొప్పగా సమాజానికి వచ్చేటువంటి భక్తులకి మంచి ప్రవచనాలు చెప్తా ఉంటారు. వారికి హృదయపూర్వకంగా వారు గ్రామంలో వచ్చి పూజ చేయడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తా ఉన్నారు. అదే రకంగా అందరం కూడా ఇంతకుముందు వచ్చేటప్పుడు సాగర్ చేస్తా ఉన్నాడు కదా, ఈ 10 రోజులు కూడా మనం అన్ని మర్చిపోయి ఇళ్లలో మంచిగా అంటే మనం ఇప్పుడు అమ్మవారికి పూజిస్తామంటే ఇళ్లలో మనం ఏం కూడా పెట్టుకోం, మంచి కూరగాయలు అంటే సాత్విక భోజనం చేస్తూ మంచిగా ఉదయం చేస్తే భక్తి భావనతో అమ్మవారి సేవలో మీరంతా కూడా ప్రతిరోజు ఉండడం చాలా గొప్ప విషయం. ఈ 10 రోజులు మనం చేసే పూజా కార్యక్రమాల యొక్క పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనం ఇంట్లో మంగళవారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, శనివారం ఇట్లా వారంలో మనం 4-5 రోజులు ఇంట్లో పూజ చేసుకుంటాం. ఎవరైనా కూడా హిందువులు అనేటోళ్ళు వారంలో కనీసం ఒక 5 రోజులన్నా ఆదివారం ఒకటి తీసేస్తే మిగతా రోజులు తప్పకుండా మనం పూజ చేస్తాం ఇళ్ళలో. ఆ పూజ చేసిన రోజుకి చేయని రోజుకి చాలా తేడా ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ అనేది తప్పకుండా ఉంటుంది. మన లోపల పాజిటివ్ ఆలోచనలు ఇవన్నీ కూడా ఉంటాయి. మన కుటుంబం మీద తప్పకుండా భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది. అదే రకంగా మనం ఈ 10 రోజులు ఇక్కడ నవరాత్రులు చేసినటువంటి ఆ పూజ ఫలితం, ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది తప్పకుండా ఈ గ్రామం పైన ఉండాలి, ఉంటది అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అమ్మవారిని. ఈ రోజు మహిషాసురవర్తిని అమ్మవారి అవతారంలో దర్శనమిస్తా ఉన్నారు అమ్మవారు. అమ్మవారి కృప అందరికి కూడా ఉండాలి. ముఖ్యంగా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు చాలా గొప్పవి. మరి మొన్ననే మనం బతుకమ్మ, సద్దుల బతుకమ్మ కూడా చేసుకున్నాం. అంటే ప్రతిరోజు దేవుడిని పూలతో పూజిస్తే పూలనే దేవుడిగా కొలిచే సంస్కృతి. మనం రాయిని శివుడిగా కొలుస్తాం, అంటే ప్రతి రాయిలో కూడా శివుడిని చూస్తాం. అట్లనే గోదావరి నదిని గంగమ్మతో పోలుస్తాం, అక్కడ పూజ చేస్తాం, అమ్మవారికి వాయనం ఇస్తాం, కొబ్బరికాయ కొడతాం. అంటే ప్రకృతిని పూజించి ప్రకృతిని ఆరాధించేటువంటి సంస్కృతి మనది. కాబట్టి వీటిని తప్పకుండా మనం గౌరవించాలి, పూజించాలి, కాపాడాలి కూడా భవిష్యత్ తరాలకి. మనం మన కొడుకులకి, బిడ్డలకి ఆస్తులు పాస్తులు లేకపోయినా మన సంస్కృతి సాంప్రదాయాలని తప్పకుండా కట్టుబాట్లని అందించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఇంతకుముందే సాగర్ చెప్తా ఉన్నాడు కదా, ఇది మెడిటేషన్ కోసం. యోగా అనేది ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ వ్యాప్తి చెందింది. ప్రపంచంలో చాలా దేశాలు యోగాని పాటిస్తూ ఉన్నాయి. అదే రకంగా మన సంస్కృతులను గౌరవిస్తూ ఉన్నాయి. ఇవాళ ఎక్కడికి పోయినా అమ్మవారి, అమెరికాలో కూడా ఇవాళ అమ్మవారి నవరాత్రులు చేస్తా ఉన్నారు, బతుకమ్మ ఉత్సవాలు చేస్తా ఉన్నారు. కాబట్టి మన సంస్కృతిని విదేశాలు గౌరవిస్తా ఉన్నాయి, మనం దీన్ని కాపాడుకోవాలి. ఇంకా 100 ఏళ్ళకు కూడా వీటిని అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వారు విజయ్ గారు చాలా ఆలయాలకు పోయినప్పుడు ఇక్కడ హౌసింగ్ బోర్డ్ లో కూడా అమ్మవారి నవరాత్రులు చేస్తూ ఉండే. దానికంటే ముందు చాలా చోట్ల పోయినప్పుడు ఒక రోజు ఒక గొప్ప విషయం చెప్పిండ్రు, అది ఎప్పుడు కూడా నాకు గుర్తుంటది. ఒక గోదావరిలో ఒక స్వామీజీ అయ్యగారు ఆ గోదావరి నదిలో దిగి స్నానం ఆచరించి ఒడ్డెక్కుతున్నప్పుడు ఇట్లనే ఉంటారు కదా చాలా మంది దాన్ని భగ్నం చేయడానికి. గోదావరిలో స్నానం చేసి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ అయ్యగారి పైన, ఆ స్వామీజీ పైన ఉమ్మేస్తాడు అనమాట. ఉమ్మేస్తే ఆ స్వామీజీ ఆ వ్యక్తిని ఒక మాట కూడా అన్నాడు, మళ్ళీ పోయి గోదావరిలో స్నానం చేసి వస్తాడు. అట్లా 100 సార్లు కూడా ఆ స్వామీజీ స్నానం చేయడం, ఒడ్డుపైకి రావడం, ఈ వ్యక్తి అతని పైన ఉమ్మేయడం. ఇట్లా జరిగితే 101సారి స్నానం చేసి వచ్చిన తర్వాత
ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఉమ్మేసినటువంటి వ్యక్తి, స్వామి నేను ఇన్నిసార్లు 100 సార్లు ఉమ్మేసినా 100 సార్లు కూడా నువ్వు పోయి స్నానం చేసి వచ్చినావు, నీ కోపం రాలేదా అంటే నువ్వు నా దృష్టిలో నువ్వే దేవుడివి, నువ్వే భగవంతుడివి. ఎందుకంటే నువ్వు ఉమ్మేయడం వల్ల నీ 101సారి గోదావరిలో మునిగినాను. నేనేమన్నా తప్పులు చేసినా కూడా అన్ని కూడా తొలగిపోయేటువంటి ఒక అవకాశం నాకు దక్కిందని చెప్పి ఆ వ్యక్తికి ఆ స్వామీజీ దండం పెట్టుకుంటాడు అన్నమాట. అంటే ఈ విషయం విజయ్ గారు ఒక సందర్భంలో చెప్పింది, అది నాకు చాలా గుర్తుంది. జీవితంలో కూడా దాన్నే అవగాహన చేసుకొని ముందుకు పోతాం. ఎవరైనా కూడా వీటిని మనం తట్టుకొని అవన్నీ కూడా మనము తీసుకొని పాజిటివ్ గా తీసుకొని ముందుకెళ్ళినప్పుడే మనం అనుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనమంతా కూడా ఒక మంచి ఆలోచనతోటి పాజిటివ్ తోటి ముందుకెళ్లాలని మీ అందరికీ కూడా ఆ భగవంతుడి కృప నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో భాగస్వాములే ఈ నవరాత్రి ఉత్సవాల్లో లింగపూర్ గ్రామానికి సంబంధించిన యువకులు, మహిళలు, పెద్దలు భాగస్వాములై ఈ కార్యక్రమాలని విజయవంతం చేసుకున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై భవాని. శ్రీమన్ మహాగణపతి దేవతాభ్యో నమః. ఆనంద దివ్యమంగళ కర్పూర నీరాజనోదారి నమో చేతిలో తీసుకో. శ్రీమన్ మహాగణపతి దేవతాభ్యో నమః. ఆనంద దివ్యమంగళ హనుమల మల్లన్న గోత్రో భవస్య కందుల భోజనం నామదేశయామి. శ్రీమన్మహిషాసురమర్దిని దేవత శ్రీమన్మహాగణపతి దేవతాభ్యో శ్రీమహిషాసురమర్దిని దేవతాభ్యో హరిద్రా శ్రీమన్మహాగణపతి దేవతాభ్యో నమః. పుష్పాలు ఇవ్వండి. సంతోష్ चलो 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 भगवान साइड में। కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఈ రోజు బతుకమ్మ పండుగ చివరి రోజు సద్దుల బతుకమ్మ పండుగను ఇంట్లో ఆడపడుచులు ఘనంగా నిర్వహించుకున్నారు. అదేవిధంగా బతుకమ్మను పేర్చేంత కోలాహలంగా బతుకమ్మ టీవీ ప్రేక్షకులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ సాంప్రదాయాలకు గుర్తుగా బతుకమ్మ పండుగ నిదర్శనమని సందర్భంగా తెలిపారు.
ఒక చెప్పు. టీవీ ప్రేక్షకులకు కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్ కుమారస్వామి లేని లోటు సింగరేణి కార్మిక వర్గానికి తీరని లోటని సిపిఐ ఎమ్మెల్యే మాస్లెన్ ప్రజాపంత పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి రోకల రమేష్ టీయూసీఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఎన్టీపీసీ కార్యాలయంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ సిపిఐ ఎమ్మెల్యే మాస్లెన్ ప్రజాపంత ఆధ్వర్యంలో కామ్రేడ్ కుమారస్వామి 34వ వర్ధంతి సభను పురస్కరించుకుని కుమారస్వామి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్మికోద్యమ చరిత్రలో అతివాద అవాచకానికి చోటు లేదనేటువంటి విషయాన్ని చరిత్ర నిరూపించింది. ఈనాడు కార్మిక ఉద్యమంలో కుమారస్వామి లాంటి అమరుడు ఈనాడు మన మధ్య నాయకత్వంలో లేకపోవడం అనేది కార్మికోద్యమాలకు విప్లవోద్యమాలకు తీరని లోటుగా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఈనాడు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను అడ్డుకోవడంలో విశాల ఐక్య వేదిక ఏర్పాటు చేయడంలో ఈనాడు విఫలమవుతా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్రంలో బలమైనటువంటి కార్మిక పోరాటాల నిర్మాణం జరగాలి. కామ్రేడ్ కుమారస్వామి అన్న అందించినటువంటి అమరత్వంతో కామ్రేడ్ కుమారస్వామి అన్న ఆశయాల వెలుగులో బలమైనటువంటి కార్మికోద్యమాల నిర్మాణం జరిగినప్పుడే ఈ లేబర్ కోడ్లను అడ్డుకట్టుగా వేయగలుగుతాం. ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను మనం అడ్డుకోగలుగుతాం. ఆ దిశగా విశాల ఐక్య వేదిక నిర్మాణం కోసం అన్ని సంఘాలు అన్ని రాజకీయ వేదికలు ఒక్కటే ఈ విశాల కార్మిక ఐక్య వేదిక నిర్మాణానికై కృషి చేయాలనే సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కామ్రేడ్ కుమారస్వామి అన్న ఆశయాల వెలుగులో సిపిఎంఎల్ ప్రజాబంధ మాస్లైన్ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ముందుకు సాగుతుందని, కామ్రేడ్ కుమారస్వామి అన్న అమరత్వాన్ని మేము భుజానేసుకొని ముందుకు సాగుతామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అరాచక ముఠ ఏదైతే ఉందో అరాచకవాదులు హత్య చేసి ఇప్పటికీ 34 సంవత్సరాలు అవుతుంది. కుమారస్వామి ఆశయాలు మాత్రం ఎవడు చంపలేదు. కార్మిక వర్గం కోసం కుమారస్వామి తన యావత్ జీవితాన్ని అర్పించి ఈ యొక్క కార్మిక హక్కుల కోసం పోరాటం చేసి ఇలా కార్మికులు అనుభవిస్తున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో సింగరేణి బొగ్గు గని కార్మికులు ఆ హక్కులన్నీ కుమారస్వామి అన్న పోరాటం చేసి ఆ రోజు సాధిస్తేనే ఇలా కార్మికులు స్వచ్ఛందంగా ఉన్నారు. కాబట్టి కార్మికులు ఇప్పటికైనా కార్మిక పోరాటాలలో ఐక్యమై ఈ యొక్క పోరాటాలను ముందుకు తీసుకుపోదాం. కుమారస్వామి అన్న కలలు కన్నా ఆశయాలను ముందుకు తీసుకుపోదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అరాచక ముఠ ఏదైతే ఉందో అరాచకవాదులు హత్య చేసి ఇప్పటికీ 34 సంవత్సరాలు అవుతుంది. కుమారస్వామి ఆశయాలు మాత్రం ఎవడు చంపలేదు. కార్మిక వర్గం కోసం కుమారస్వామి తన యావత్ జీవితాన్ని అర్పించి ఈ యొక్క కార్మిక హక్కుల కోసం పోరాటం చేసి ఇలా కార్మికులు అనుభవిస్తున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో సింగరేణి బొగ్గు గని కార్మికులు ఆ హక్కులన్నీ కుమారస్వామి అన్న పోరాటం చేసి ఆ రోజు సాధిస్తేనే ఇలా కార్మికులు స్వచ్ఛందంగా ఉన్నారు. కాబట్టి కార్మికులు ఇప్పటికైనా కార్మిక పోరాటాలలో ఐక్యమై ఈ యొక్క పోరాటాలను ముందుకు తీసుకుపోదాం. కుమారస్వామి అన్న కలలు కన్నా ఆశయాలను ముందుకు తీసుకుపోదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.